తెలంగాణ మంత్రి చందులాల్ ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజల భిక్షాపతిని బెదిరించిన ఆడియో హల్చల్ చేస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాలు చేస్తావా, నేను తలుచుకుంటే పేగులెల్లుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు జిల్లా సాధిస్తావా, నీ బతుకేందిరా అంటూ రెచ్చిపోయారు. బాగున్నారా సార్? బాగున్నా పెద్దలు కదా ఫోన్ చేసి పెద్దలు ఎందుకు? మీకన్నా పెద్దలం కాదు, మీకన్నా వెంక మీతో మాట్లాడాలంటే మనం 3-4 సార్లు ఫోన్ చేసిన మీ పర్సనల్ మాట్లాడాలంటే మీరు ఇప్పుడు బిజీ మనిషి ఉన్నారు మీరు. మురుగులో వచ్చి రాజకీయాలు చేసి చిల్లర వ్యవహారం చేసి మీరు లీడర్లుగా లేనిపోయి అన్ని చేస్తారు మీరు. సార్ మీతో మాట్లాడాలి, నేను దాల్చుకుంటే పేగులు వెళ్తాయి తొక్కితే. మీతో మాట్లాడడం పోతే తమ్ముతో మీకు కలుగుతారు సార్. మీరు బిజీ అని అడగండి. మేము ఏం కట్టా నువ్వు నా మీద స్టేట్మెంట్ ఇస్తావు, జిల్లా సాధిస్తావు, నీ వ్యవహారం అనేది నీ బతికేందా? నువ్వు జానట్లు నా పిల్లని చెప్తే నకరాలు చేస్తాయి. మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను, మీతో మాట్లాడాలని మీతో కలిసి ఉన్నాను. కానీ ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడు నాతో, నీతో అయ్యేది నీతో నువ్వు నాకు జరిగేది, నువ్వు నాకు వ్యతిరేక నాకు చెప్పు. అట్టే లేదు సార్, కద్దామే సార్. చదువు బిడ్డ, నకరాలు చదువు, ఎవరు చేయాలి వాళ్ళు బతకాలి, లేకుండా ఇస్తా. నేను ఆదుకుంటూ కూడా ఎవరు లేడు. వాడు కుమార్ గారి సాయిత వాన్ చూత జిల్లా సాధిస్తావరా నువ్వు? నీ బతికేంద్రా నువ్వు ఆ ఊర్లాన్ని దోపిడీ చేసి ఇక్కడ మురుగులో వచ్చి రాజకీయాలు చేసి నగరాలు చేస్తావా? నీ బతుకు నాకు తెలియదా? నా గురించి మీరు అన్నారా సార్? నా గురించి నువ్వు జిల్లా సాధిస్తావరా నువ్వు? మీరే నా మీద కామెంట్ చేస్తున్నాను. మీరే చేస్తారు సార్, మీరు చేస్తే నీ బతికేంద్రా? నీ బతికేంద్రా? నువ్వు ఎందుకు చేసినావు? ఎన్ని కథలు చేసినావు? ఎన్ని మాటలు చేసినావు? నీ బతికేంది, నీ వ్యవహారం ఏంది? నాకైతే పని కావు బిడ్డ, నేను తెలుసుకుంటాను. మీరు రాసుకున్న జిల్లా నువ్వెవడరా నన్ను అడుగుతాను? ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, అసలు భిక్షాపతికి మంత్రి చందులాల్ కి మధ్య గొడవ ఏంటి? స్రవంతి, ములుగు జిల్లా సాధన కోసం ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షాపతి ఆధ్వర్యంలో దాదాపుగా ఏడాది పాటు ములుగు కేంద్రంగా ఆందోళనలు కొనసాగి అనేక రకాల నిరసనలు కూడా చేశారు. అంటే జిల్లా సాధనకు ప్రధానంగా చందులాల్ అడ్డుపడుతున్నాడనే రకంగా ఈ ఆందోళనలు కూడా కొనసాగాయి. దీంతో చందులాల్ తీవ్రంగా భిక్షాపతిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గతం నుంచి కూడా. అయితే నిన్న రాత్రి, ఈ నెల 26న రాత్రి మేడారం జాతర అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకోసం భిక్షాపతి మంత్రి చందులాల్ కాల్ చేశాడు. కాల్ చేసిన క్రమంలోనే చందులాల్ తీవ్ర ఆగ్రహంతో భిక్షాపతిపై ఫైర్ అయ్యారు. మనం మాట్లాడే భాషను కూడా మాట్లాడలేని పదాలతో ఆయన దూషించడం జరిగింది. చందులాల్తో తనకు ప్రాణభయం ఉందంటూ భిక్షాపతి ములుగును విడిచి హన్మకొండలో మకాం వేసిన పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా చందులాల్ వివాదాస్పదంగా వ్యవహరిస్తారని ఒక ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారానికి ఈ రోజు విడుదలైన ఆడియో కావచ్చు, అదంతా కూడా నిజం చేకూర్చేలా ఉంది శ్రవంతి. అయితే బాలకుమార్, మరి దీనిపై భిక్షాపతి ఎటువంటి డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు ముందు ఉండబోతున్నాయి? స్రవంతి, భిక్షాపతి ఒకటే చెప్తుంది, తనకు మంత్రితో ఎలాంటి వైరం లేదు, కానీ జిల్లా సాధన కోసం ఆందోళనలు చేయాల్సి వచ్చింది. అధికార పార్టీలో ఉన్న మంత్రి కాబట్టి, అధికార పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయనపై ఒత్తిడి చేయాల్సి వచ్చింది. అందుకోసమే ఏడాది పాటుగా ములుగును జిల్లా చేయాలని ఒక ప్రధాన డిమాండ్తో ఆందోళన చేసాం. ఈ క్రమంలోనే మంత్రిపై విమర్శలు చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన వివరించుకునే ప్రయత్నం చేశారు. అయితే మా మంత్రితో పాటు ఆయన అనుచరులు కూడా భిక్షాపతికి ఫోన్ చేసి బెదిరింపులు చేశాడని చెప్పి భిక్షాపతి మన వద్ద కొద్దిసేపటి క్రితం వాపోయాడు. తన ఆవేదన చెందుతున్నాడు. మంత్రితో పాటు ఆయన అనుచరులతో కూడా తనకు ప్రాణభయం ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్. తెలంగాణ మంత్రి చందులాల్ ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజల భిక్షాపతిని బెదిరించిన ఆడియో హల్చల్ చేస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాలు చేస్తావా, నేను తలుచుకుంటే పేగులెళ్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు చందులాల్. నువ్వు జిల్లా సాధిస్తావా, నీ బతుకేందిరా అంటూ రెచ్చిపోయారు.